హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దసరి. ఈ టైంకి మీకు అర్థమైపోయి ఉంటుంది అదేంటో, బ్రెడ్ ఆమ్లెట్ విత్ సాస్. ముందుగా దీనికి కావాల్సినవి 2 బ్రెడ్ స్లైసులు, 3 గుడ్లు, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్. టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అన్ని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లాగా ఇది ఒక్కటి తీసుకుంటే చాలండి, స్టమక్ మొత్తం ఫుల్ అయిపోతుంది. అన్ని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ 3 ఎగ్స్ని కూడా బీట్ చేసుకోవాలండి దాంట్లో మిక్స్ చేసి. ఈ హ్యాండ్ బీటర్తో చక్కగా 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతాయండి అవన్నీ. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అట్ల పెనం పెట్టుకోవాలి. మా అట్ల పెనం చూసి ఎవరు కంగారు పడకండి, దాని మీద దోశలు, పుల్కాలు, అట్లు అన్నీ వేసి కాల్చి దాని మీద ఒక పర్మనెంట్ దోశ ఒకటి ఏర్పడింది, ఏమనుకోకండి. అట్ల పెనం బాగా కాలిన తర్వాత దాని మీద ఒక స్పూన్ ఆయిల్ పోసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్లో మిక్స్ చేసుకున్నదంతా కూడా ఆమ్లెట్ లాగా మొత్తం ఒక దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. ఈ 2 బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ ఆమ్లెట్ అంతా వాటికి కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం అటు ఇటు తడుపుకొని అటొకటి ఇటొకటి సమానంగా వేసుకోవాలండి. ఈ ఆమ్లెట్ అంతా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ల మీదకి అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ల మీదకి బ్రెడ్ ఆమ్లెట్ కంప్లీట్గా కాలిపోయిందండి, చక్కగా ఫ్రై అయిపోయింది. దాన్ని ఇంకొకసారి అటు ఇటు బాగా రోస్ట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. దీన్ని అలా అయినా తినేయచ్చు, లేదంటే చక్కగా స్లైసెస్గా కట్ చేసుకొని సాస్ వేసుకొని తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి, ఒకసారి అందరూ ట్రై చేయండి. దీన్ని ఎవరైనా తినొచ్చండి, దీనికి నో ఏజ్ లిమిట్స్. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.